రాజస్థాన్‌లో ఈరోజు భిన్నమైన వాతావరణం కనిపించింది. పట్టపగలే చీకట్లలుముకున్నాయి. ఇసుక మేఘాలు దట్టంగా కమ్మేశాయి. ఇసుక తుఫాన్ బీభత్సాన్ని సృష్టించింది. కొద్దిసేపటికి భీకరమైన వర్షం. ఉరుములు, పిడుగులతో కూడిన 70 కిలోమీటర్ల ఈదురు గాలులతో కూడిన వర్షం ఆ రాజస్థాన్, బికనీర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అసలు ఎక్కడి నుంచి అంత ఇసుకొచ్చిందో తెలీదు. ఒక్కసారిగా కింద నేల మీద ఉన్న ఇసుకంతా పైకి ఒకేసారిలా లేచి ఒక గోడ మాదిరి నిలబడి ముందుకు నడుచుకుంటూ వచ్చేస్తున్నట్టుగా దృశ్యం నిజంగా ఎంత భయానకంగా ఉందంటే, సాధారణంగా ఇలాంటి సీన్స్ మనం సినిమాలో చూస్తూ ఉంటాం. ఇంకా విదేశాల్లో టోర్నడోల గురించి, సుడిగాలుల గురించి, ఇలాంటి ఇసుక తుఫాన్ల గురించి మనం వింటూ ఉంటాం. కానీ మన ఇండియాలో ఇలాంటివి జరగడం చాలా అరుదనే చెప్పాలి. బికనీర్ వాసులు ఈరోజు దాన్ని విట్నెస్ చేశారు. పూర్తిగా భయకంపితులైపోయారు. హైవేల పైన కార్లలో వెళుతూ వాళ్ళంత దూరం నుంచి ఆ ఇసుక తుఫాన్ అలా వాళ్ళ మీదకి వచ్చేస్తుంటే ఒక్కసారి అలా షాక్ అయిపోయి ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయంతే. చుట్టూ చిమ్మ చీకట్లు, దట్టమైన మేఘాలు, దూరం నుంచి దూసుకొచ్చేస్తున్న ఇసుక తుఫాన్, భీకరమైన గాలులు, కొద్దిసేపటికే భారీ వర్షం. 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో, ఉరుములు, పిడుగులతో 58 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్క రోజు నమోదైందంటే అసలు ఆ వాతావరణం ఎలా ఉందో చూడండి అసలు ఈరోజు. ఆ ఇసుక తుఫాన్ బీభత్సానికి ఇళ్ళు కొట్టుకుపోతాయేమో అని భయపడిపోయారు జనం. అయినా కూడా ఏం చేస్తారు, రోడ్డు మీదకి రాలేరు, అలాని ఇంట్లో ఉండలేరు. అయినా కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని గడిపారు వాళ్ళంతా. ఏ ఏ జిల్లాల్లో ఈరోజు ఈ పరిస్థితి కనిపించిందంటే, బికనీర్, జైపూర్, అజ్మేర్, భరత్పూర్, కోటా, జోధ్పూర్, ఉదయ్పూర్ డివిజన్స్ అన్నింట్లో కూడా 70 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈ భారీ ఎదురుగాలులతో కూడిన వర్షం కురిసిందన్నమాట. బికనీర్ మొత్తమేమో ఇసుక తుఫాన్ బీభత్సం. మొత్తానికి ఇలాగే ఒక 5 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.